మీరు చెప్పండి అమ్మా, ఫస్ట్ స్పందించిన మహిళగా ఎలా చూస్తారు దీన్ని? అంటే ఆవిడ చేసిన అదే బట్టలు జాగ్రత్త చేసుకోవాలని మీరు స్పందించారు. సో మరి ఇప్పుడు జరిగినటువంటి పరిణామాలను చూస్తే ఏమనిపిస్తుంది? ఫస్ట్ నేనే మీడియా ముందుకు వచ్చి మాట్లాడింది నేనే. ఎందుకంటే శివాజీ గారు ఒక టేజ్ మీద మాట్లాడిండు, అమ్మ ఇట్లా బట్టలది అని ఒక మాట తప్పుగా మాట్లాడినందుకు ఆయన మహిళా కమిషన్ దగ్గర పోయిండు, సారీ చెప్పిండు, అయిపోయింది. ఇప్పుడు అసలు శివాజీ పక్కన ఉన్నాడు. ఇప్పుడు అసలు సంజయ్ గారు అంటే ఆమె కూడా విమర్శించింది. నేను వెళ్ళిన తెల్లారు అందరు వెళ్ళి విమర్శించగానే కేసు దాకా కోర్టు దాకా వచ్చినావు. మరి నువ్వు ఎక్కడ బతుకుతున్నావు? మన భారతదేశంలో కదా, మన ఇండియాలో బతుకుతున్నావు కదా. మరి మహిళలు అన్నారు చూసి ఊకోరు కదా. కడ్డారి మీద మగోళ్ళు ఆడోళ్ళే తిరుగుతుంటే అమ్మ ఇదేందని ఆమె అడిగింది. అడిగిన వాళ్ళ మీద కేసు పెడతాదా? అసలు ఎక్కడిది ఆమె? ఎక్కడ ఉంటుంది? కేసు పెట్టావు నువ్వు. 100 కేసులు పెట్టినా మేము వస్తాం, మాట్లాడతాం. ఆ రోజు మీడియాలో కూడా నేను మాట్లాడినా, 100 కేసులు పెట్టవాను, ఏడికి పిలిచినా వస్తాం. ఇది తెలంగాణ బిడ్డ, తెలంగాణ కోస్తే రక్తం పొగలెళ్ళుకుంటూ వస్తుంది, పౌరుషం. ఆమె పెట్టగానే ఆమె కూడా తెలంగాణ పుట్టిందే కదా. మరి అన్నప్పుడు అది పబ్లిక్కి పెట్టకూడదు కదా. చిన్నపిల్లలు పెద్దోళ్ళు అంతా ఆగమైపోతారు. రేపు ఒకప్పుడు రేపులు జరిగినాయి చెప్పండి. మరి చిన్న పిల్లగాళ్ళకు, ముసలాళ్ళకు ఇప్పుడు ఎందుకు జరుగుతున్నాయి? ఆ డ్రెస్ వల్లనే ఖరాబ్ అవుతుండ్రు, డ్రెస్ వల్లనే ఇవన్నీ అవుతుంది. వాళ్ళు వేసుకునే వస్త్రధారణ వల్లనే ఇలాంటివి జరుగుతున్నాయి. అందరికి డౌట్లే. ఇప్పుడు వస్త్రధారణ ఇట్లా నిండుగా గాను సకానికి చూస్తే ఒక మొగానికి ఎట్లా అనిపిస్తుంది? నువ్వు ఆడ కూర్చొని నా మొగడికి తప్ప అందరికి అక్క చెల్లెనంటే అది ఎలా? వీళ్ళందరినీ అక్కలు చెల్లెలా? మీ చిన్నమ్మ పిల్లరా, పెద్దమ్మ పిల్లలా? ఈ సొంతం వల్లనే వాడు ఖరాబ్ చేస్తుండే. నువ్వు అందరూ నా చుట్టాలు, నా పక్కలని మాట్లాడితే ఆమె చదువుకున్నది, ఒక యాంకర్గా చేసింది, ఎన్నో చేసింది. అసలు ఎంత ఉండాలి ఆమెకు? అనుసూర్యకు బుద్ధి ఉండక్కర్లేదా? ఒక ప్రైవేట్ దాంట్లో పెట్టుకోపోయినా, ఇప్పుడు చాలా మంది అట్లానే పెడతారు, పెట్టుకోపోయినా నువ్వు పబ్లిక్గా పెడితే ఇంకా నీకు వచ్చిన డబ్బు సరిపోవట్లేదా? ఒక్క మాట చెప్తుంటే మాకు ప్రజల మీద, పోలీసు వాళ్ళ మీద, కోర్టు మీద, జడ్జి మీద, అందరి మీద నమ్మకం ఉంది. వాళ్ళు చెప్పినట్టు మేము కట్టుబడతాం. ఇలా ఉండటం అది కరెక్టేనా? జడ్జి గారు మేము అడుగుతాం. ఈ ఇష్యూ జరిగిన కాడి నుంచి చాలా మంది ఆడియో ఈవెంట్లు చూస్తాను, సినిమా ఈవెంట్లు, అందరు కూడా నిండుగా చీరలు కట్టుకుని వస్తారు. నేను మాట్లాడిన వీడియో మీకు పెడతా, మీరు చూడండి. ఒక టేజ్ మీద శివాజీ గారు ఎందుకు అన్నాడండి? శివాజీ గారి మీద, ఆయన మీద ఇల్లేదో కౌంటర్ వేసి చిన్నమ్మ నువ్వు ఏడనో పుట్టి ఇక్కడ ఉన్నావమ్మా, నువ్వు ఆయన ఎందుకు అన్నాడంటే వాళ్ళ మీద కచ్చ పెట్టుకొని అన్నారట. ఇంతమంది మీద లేని కచ్చ ఆన్సర్ మీద ఉంటుందా శివాజీ గారు? ఒక ఆయన నోరు ఆగక అమ్మ ఇలా రావాలి, ఒక టేజీకి వచ్చినప్పుడు చెప్పింది మంచి మెసేజ్ కదా చెప్పండి. శివాజీ గారు ఒక మాట అన్నాడు, ఆ సామాన్య మాట అది ఒక్క మాట అన్నాడు, సారీ ఆ మాట ఆయన తప్పు చేస్తే మేము ఈడ్చుకోవద్దు, మేము ఈడ్చుకొచ్చి అక్కడ కూర్చోబెడతా. అనుసూయ కాదు 100 సంజయ్ రెడ్డి, 100 సంజయ్ రెడ్డిలు పుడతారు, 100 సుమిత్రమ్మలు పుడతారు. న్యాయం అన్యాయం డ్రెస్సుల గురించి ఏడికైనా పోతాం, జైలు చేసేస్తాం. అరే రేపు మనసులో రోడ్డు మీద చంపి ఖరాబ్ చేసిన వాళ్ళని ఏం బియ్య కట్టలేదు. సపోజ్ వరుస చెప్పిన వేరేలాగా పోలీసు వాళ్ళు అనుకోకుండా ఒక దూరం పోతున్నాయి. ఒక డ్రెస్ వల్ల మేము మాట్లాడినందుకు ఫస్ట్ మీడియాలో మాట్లాడిందే నేను చెప్తున్నా. నేను డ్రెస్ ఇలా వేసుకోవాలని శివాజీ గారు అన్నందుకు వచ్చి మాట్లాడినావు. నువ్వు ఒక సినిమాలంటే అది సినిమా అర్థగంట డ్రెస్. మరి బయట కూడా అట్నే తిరుగుతారు, రోడ్డు మీద తిరుగుతారు, డ్రెస్ వేసుకొని నిన్ను ఎవరన్నా ఖరాబ్ చేస్తే కేసు పెడతారు పోలీసు వాళ్ళు. మగవాళ్ళు మంచోళ్ళు కాదు, వాళ్ళు మంచోళ్ళు, చెడ్డలు, రౌడీలు. ఇది ఎక్కడిది? మగవాళ్ళని ఆడోళ్ళని అలా వేసుకోవద్దు. మగవాడు బుడ్డకోసి పెట్టుకొని పోతే తెల్లారుతుంది. కానీ ఒక సినిమాలో బాలయ్య బాబు డైలాగ్ చెప్పాడమ్మా, మారాల్సింది ఆడవాళ్ళ డ్రెస్ కాదు మగాళ్ళ మైండ్ సెట్ అంటాడు. మరి దాన్ని ఏ విధంగా చూడొచ్చు? బాలయ్య బాబు మాట్లాడింది అది కరెక్ట్ కాదు. ఏనవాను చెప్పవాను వస్తా మాట్లాడతా అంటే డ్రెస్సుల గురించి మరీ చూస్తా అంటే అప్పటి కాలానికి ఇప్పటికి తేడా కాదా నాయన? అవునా కాదా? ఇప్పటి పొరగాలు నడమంత్ర పొరగాలు చేపట్టే చిన్నోళ్ళని, పెద్దోళ్ళని, 60 ఏళ్ళ ముసళ్ళని వదిలిపెడతలే. దానికి బాలయ్య బాబాను సమాధానం చెప్పవను, తీసుకురమ్మను. అంటే నువ్వు డబ్బున్న ఆయన చేపట్టి నువ్వు ఏదన్నా నడుతుందా? ఆ మారేది ఎవరట? ఆడోళ్ళు అట్నా? మొగోళ్ళు మారరా? మొగోళ్ళు కూడా మారాలి, మొగోళ్ళు కూడా ఏ పద్ధతితో ఆ పద్ధతితో ఉండాలి. ఆడవాళ్ళని కూడా మీరు సినిమాలలో గలీదుగా కానొచ్చేటట్టు మీరు కూడా తీస్తుండ్రు, అది కూడా తీయకూడదు. అసలు తీసినా ఏమనుకుంటారు, 2 గంటలు చూస్తారు అయిపోతుంది. అది దేశం మీద, పిల్లల మీద, దేశం మీద, అందరి మీద పడుతుంది. అది మీకు తెలియదా?
సో మోడర్న్ గా ప్రపంచం మారాలి కానీ మనుషులు మోడర్న్ గా మారాలి కానీ మరింత దారుణంగా మారకూడదు. మనుషులు మోడల్ గా మారాలా? మరి డబ్బున్నోడు ఎడిపోయినా తెల్లారుతాడు. డబ్బు లేనమ్మా పరిస్థితి ఏంది? రోజు కూలి చేసుకొని బతికటాలు వందలాది మంది ఉన్నారు. వాళ్ళకి మీరు ఏమైనా తెచ్చిస్తారా? ఇప్పుడు మాట చెప్తున్నా, బాలయ్య బాబు మాట్లాడింది కరెక్ట్ కదా. ఆయన కొంత పెద్దోడు, అన్ని తెలిసినోడు, ఏదో దాని మీద అన్నాడు. సినిమా డైలాగ్ వదిలిండు. ఆయన వదిలిండు అని ఎవరమే ఏమనలే. శివాజీ గారి గురించి వాళ్ళు గలీజ్గా పోస్టులు అవి పెడుతుంటే శివాజీ గారిది తప్పే కాదని నేను ఆ రోజు చెప్పిన. నా ఈడో మొత్తం వెళ్ళింది. బ్లాక్ చీర కట్టుకొని మాట్లాడినా. వందలాది మంది నాకు నమస్తే పెట్టిరు కానీ ఎవరైనా బ్యాడ్ కామెంట్ లేదు. నాకు ఎన్ని కేసులు వచ్చినా వేడీలు వేసుకొని తీసుకుపోమ్మని పోయి ఆడ కూర్చుంటాం. మేము చేసిన తప్పేంది అడుగుతాం. కమిషనర్ని అడుగుతాం, ఎస్పీని, డిఎస్పీని, రేవంత్ రెడ్డిని కూడా అడుగుతాం. రేవంత్ రెడ్డి గారికి ఈ డ్రెస్సులు వేసుకొని సినిమాలు తీయమని చెప్పిండా. సంజయ్ రెడ్డిని రోడ్డు మీద వేసిండ్రు. ఇక అన్నోళ్ళందరూ సాటగన్నాలు మహిళా మండలు మాట్లాడితే కరెక్ట్గా మాట్లాడాలి. మహిళా మండలు ఆ రోజు ఒక్కయి తర్వాత ఒక్కయి మాట్లాడుతున్నా సంజయ్ మేడం. అది కాదుగా కరెక్ట్, అది కాదు కదా కరెక్ట్. మరి ఇంకేంది, ఏం మెసేజ్ ఇద్దామని? నువ్వు భారతదేశంలో నివసించుతున్నావు కదా. సీత పుట్టిన దేశం మన గడ్డ ఏంది భారతదేశం. భారతీయుల లెక్క ఉండు. సినిమా 2 గంటలు చేసుకో ఉండు. మన భారతదేశంలో ఉండి నేను ఇట్టుంటా అట్టుంటా అంటే ఎవ్వరు ఊకోరు. దీని గురించి ఏడికైనా పోతాం. ఎందుకంటే మా పిల్లలు, మా కుటుంబాలు, ముసలోడు తసలోడు కూడా ఖరాబ్ అయిపోతుండ్రు డ్రెస్సుల వల్ల. మరి వేసుకో అమ్మా, జిన్ ప్యాంట్లు వేసుకో, పంజాబ్ డ్రెస్ వేసుకో, అట్టుండు. మరి అవన్నీ తెచ్చి నువ్వు పబ్లిక్ లో పెడితే అనసూర్య, నువ్వు అనసూర్య వచ్చి నువ్వు కేసు పెట్టినావు. అనసూర్య నువ్వు మంచిగా మళ్ళా తిరిగి మేము ఎస్సీ దాని కింద మేము ఎస్సీ వల్లనే వచ్చాడు మంది పెడితే మాత్రం బిడ్డ నువ్వు బయటికి వెళ్ళవు. రాదు బయటికి. ఎస్సీ కేసు పెట్టినావు అనుకోదు, రాదు బయటికి. అంతేనా? నా పేరు సుగుణ గారు. ఇప్పుడు మరి నిజంగా ఇప్పుడు ఇష్యూ అంతా మీరు తెలుసు. ఇప్పుడు మీరు కూడా మదర్ ఫౌండేషన్ నుంచి వచ్చారు. సో మరి ఏంటి మరి అనసూయ చేసిన వ్యాఖ్యలకి ఇప్పుడు మీ మీద కేసులు పెట్టింది. సో మరి దాన్ని ఎలా తీసుకుంటారు మీరు? మేము తీసుకుంటే ఆమె వచ్చి సంధ్యం రెడ్డి గారికి సారీ చెప్పి కేసు వెనక తీసుకోవాలి. సారీ చెప్పి కేసు వెనక తీసుకోవాలి. అట్లయితే మేము ఊరుకుంటాం, లేకపోతే ఎంత లెక్క అయినా పోతాం.